గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నేడు ఈ ద్రోణి మరింత బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న మధ్యాహ్నం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు నేడు రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాలో సాయంత్రం నుండి రాత్రి వేళల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా సాయంత్రం నుండి రాత్రి వరకు ఓ మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు తలపించేలా కుండపోత వర్షం పడింది. దీంతో రహదారులు చెరువుల్లా మారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ నేడు నగరంలో గురువారం నాటి దారుణ పరిస్థితులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి సాయంత్రం నుండి కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తోంది. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, నిన్న వర్షం ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు. రానున్న 2 రోజులు ఎలా ఉండబోతోంది? అధికారులు ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? దీపిక, ఈ రోజు రేపు సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో వాతావరణం కొంత పొడిగా ఉంటుంది. కాకపోతే సాయంత్రం వేళ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన చేసింది. అయితే సాయంత్రం కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే మాత్రం జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి రాత్రి చూశాము. ఎందుకంటే గంటలో కురిసిన వర్షానికి మొత్తం చిగురుటాకుల్లా ప్రజలంతా కూడా వణికిపోయారు. ఎందుకంటే సాయంత్రం వేళ కురిసినటువంటి వర్షానికి పనివేళలు ముగించుకొని బయటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సాయంత్రం వేళ భారీ వర్షం నమోదు కావడంతో ఎక్కడికక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అసలు ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా మనకి కొన్ని ప్రాంతాలలో అయితే అమీర్పేట్, అదేవిధంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో అయితే దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం. అయితే ఈ మధ్యకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లో కురిసిన వర్షానికి చూస్తే మాత్రం రాత్రి కురిసిన వర్షానికి అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ముఖ్యంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 4 అడుగుల మేర నీళ్లు పూర్తిగా ఆగిపోవడంతో వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి, పూర్తిగా ఈ యొక్క అంతరాయం కూడా ఏర్పడింది. ఎందుకంటే మనకి ఈ యొక్క కూకట్పల్లి ఏరియా నుంచి ఈ పంజాగుట్ట వైపు, అదేవిధంగా పంజాగుట్ట నుంచి కూకట్పల్లి వైపు వెళ్ళే వాహనాలు పూర్తిగా ఆపియాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమీర్పేట మెట్రో స్టేషన్ కింద 3 అడుగుల మేర నీళ్లు ఆగిపోతున్నాయి, వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో అప్పుడు ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కూడా ఏర్పడింది. సో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా సమయం అక్కడే పట్టింది వాటర్ అన్ని కూడా క్లియర్ చేసేటప్పుడు. సో ఇక మిగిలిన ప్రాంతాల్లో చూస్తే ఐటీ ఏరియాలో చూస్తే మాత్రం ఇక చెప్పనక్కర్లేదు. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికే ముఖ్యంగా ఐటీ ఏరియాలలో భారీ ట్రాఫిక్
సమస్య ఉంటుంది. దానిలో భాగంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ముఖ్యంగా ఐటీ ఏరియాలో అయితే దాదాపుగా 4 గంటల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐకియా సెంటర్ నుంచి దాదాపుగా హైటెక్ సిటీ వచ్చేందుకు అంటే జస్ట్ అది 1-2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది దాని యొక్క పరిధి. కానీ దాదాపుగా 3 గంటల సమయం పట్టింది. అంటే దాదాపు 200 కిలోమీటర్ల మేర మనం ఆ ప్రయాణం చేయొచ్చు అనమాట 3 గంటల సమయం అంటే. సో అలాంటిది ఒక 2 కిలోమీటర్లు వెళ్లేందుకు మాత్రమే 3 గంటల సమయం పట్టిందంటే ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న కురిసిన వర్షానికి ఏ విధంగా జనజీవనం స్తంభించిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 2 జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి, నిండుకుండలా ఉన్నాయి. సో ఇప్పటికే హిమాయత్ సాగర్ నుంచి ఒక గేటు అడుగు మేర ఎత్తి కిందికి వాటర్ రిలీజ్ చేశారు రాత్రి అధికారులు. సో ఇక ఆయా ప్రాంతాలలో ఉండే వారిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేవారు లోతట్టు ప్రాంతాలలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అవసరమైతే రాత్రి అత్యవసరంగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులని ఆదేశించారు. రాత్రి దాదాపుగా 11 గంటల సమయం వరకు 11-12 గంటల సమయం వరకు కూడా ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే పరిస్థితిని సమీక్షించారు సిఎస్ రామకృష్ణారావు. దాని తర్వాత డీజీపీ అదేవిధంగా మిగిలిన ఉన్నతాధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథు, జిహెచ్ఎంసీ మేయర్ అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి అత్యవసరంగా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిస్థితి రాత్రి అలానే కంటిన్యూగా ఉంటే కొంచెం ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. దాని ద్వారాగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో గంట సేపటిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి కాబట్టి ఆయా ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయని కూడా పరిస్థితిని సమీక్షించారు. సో ఏదేమైనా ముఖ్యంగా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలలో పూర్తిగా నీళ్లు ఆగిపోవడం వల్ల మాత్రం ట్రాఫిక్ సమస్య బాగా తలెత్తుతుంది. దానివల్ల ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకు ఆయా లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించారు, కానీ పేరుకి మాత్రమే గుర్తించారు తప్ప అక్కడ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది మాత్రం అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్కడెక్కడ మనకి ఆ లోతట్టు ప్రాంతాలలో నీళ్లు నిలుస్తున్నాయి ఏంటనేది దాదాపుగా ఒక 20-25 ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాలలో ఈ సమస్య ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అంటే వాహనాలు దారి మళ్లింపు చేయడం కానీ, లేకపోతే మోటార్ల సహాయంతో ఆ వాటర్ని ఎత్తపోయడం కానీ, లేకపోతే అక్కడ మ్యాన్ హోల్స్ ఏమైనా పూర్తిగా డస్ట్ లాంటిది ఏమైనా అడ్డుపడితే వాటిని క్లియర్ చేసే పని కానీ చేస్తూ ఉండాలి. సో అలాంటిది ఏమీ లేకుండా ఓన్లీ ఆ యొక్క లోతట్టు ప్రాంతాలలో ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటాయో ఆ ప్రాంతాలను పేరుకే గుర్తించారు తప్ప ప్రత్యామ్నాయంగా అక్కడ ఏం చేయాలనేది కూడా అధికారులు దృష్టి సారించలేదు. సో ఇది కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే విమర్శలు వస్తున్నప్పుడు పేరుకు మాత్రమే ఆయా ప్రాంతాలలో వారు కొందరు ఏదో తూతు మంత్రంగా పనులు చేస్తున్నారే తప్ప మ్యాన్హోల్స్ క్లియర్ చేయడం, దాని తర్వాత వాటర్ని అక్కడ నుంచి ఎత్తిపోసే ప్రయత్నం కానీ, లేకపోతే వాటర్ని పంపించే ప్రయత్నం తప్ప ఇక మిగిలిన వాటర్ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం ఏ విధంగా ఉంది, కొంత పొడి వాతావరణం కనిపిస్తుంది. అంటే వాతావరణంలో కొంత మార్పులు ఉన్నాయి, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రస్తుతం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. అంతేగాని తీరా వర్షం వచ్చిన సమయంలో మాత్రమే ఏదో అధికారులు హడావుడిగా చేసి ఆయా ప్రాంతాలలో కంప్లీట్గా బ్లాక్ చేసి వాహనాలు దారి మళ్లింపు చేస్తే ఆ కొద్దిసేపటికి ఏదో ఉపశమనం తప్ప తర్వాత ఉపయోగం ఏమీ ఉండదని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా దృష్టి సారించాలి. ఎందుకంటే ఏ ప్రాంతాలలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను నీళ్లు ఆగిపోతున్నాయి, దాని తర్వాత ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా ఎక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే మామూలుగా మనకి ఐటీ సెక్టర్లలో ట్రాఫిక్ సమస్య ఉండడం కామన్. వర్షం వచ్చినప్పుడు చిన్నపాటి వర్షానికి ట్రాఫిక్ అంతరాయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 4 అడుగుల మేర వర్షం నీళ్లు ఆగిపోతుందంటే దానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం వారం క్రితం కురిసిన వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 3 అడుగుల మేర నీళ్లు అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఆగిపోయాయి. ఆగిపోయినప్పుడు పూర్తిగా వాహనాలకు అంతరాయం ఏర్పడింది. సో అక్కడ కంప్లీట్గా వాహనాలు దాదాపు 2-3 గంటల పాటు ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి కారణం ఏంటనేది గుర్తించాలి తప్ప ఏదో తూతు మంత్రంగా అధికారులు ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించి వెంటనే చేతులు దులుపుకుంటే సరైనది కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాకపోతే ఉదయం మధ్యాహ్నం వేళల్లో కొంత వాతావరణం పొడిగా ఉంటుంది ఈ రోజు రేపు. సో ఇక సాయంత్రం వేళల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీపిక. రైట్ సైదులు, థ్యాంక్ యూ.